హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకేనా. రిషికి వసుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఫోర్స్ మ్యారేజ్ చేస్తారనమాట, వాళ్ళకి ఇష్టం లేకుండాని. ఆ మ్యారేజ్ ఏ సిచ్యుయేషన్లో జరిగిందనేది నేను లాస్ట్లో చెప్తాను, ఈ ఎపిసోడ్ లాస్ట్లో. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ స్టార్ట్ చేసేద్దాము. రిషి ఫ్యామిలీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తారు. వసు ధరణి టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ తోటికోడళ్ళు అనమాట. ఇప్పుడు వావ్, పూరి కర్రీ ఎవరు చేశారు, చాలా టేస్టీగా ఉంది అని మహేంద్ర అంటాడు. ధరణి వసు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏముంది మహేంద్ర, సాల్ట్ సరిగ్గా సరిపోలేదు, ఏం బాగుంది, వీళ్ళిద్దరూ వంట చేసినట్టు మనం తిన్నట్టే, వీళ్ళకి సరిగ్గా వంట చేయడం కూడా రాదు, ఏం నేర్పించారు మీ అమ్మగారింట్లో మీకు అని తిడుతూ ఉంటుంది దేవయాని. ఇది అంతా కామనే అని మగవాళ్ళందరూ ఏం మాట్లాడకుండా తింటూ ఉంటారు. పాపం వసు అనుకుంటూ ఋషి వసు వైపు చూస్తాడు. వసు చాలా బాధగా ఫేస్ పెట్టి కిందకి చూస్తూ వాళ్ళ పెద్ద అత్తగారు పెట్టే తిట్లు తింటూ ఉంటుంది. అప్పుడు వసుని చూసి జాలి వేసి టాపిక్ డైవర్ట్ చేద్దామని రిషి ఇలా అంటాడు. పెద్దమ్మ, మీరు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అని బ్రేక్ఫాస్ట్కి అందరినీ ఒకేసారి పిలిచారు, ఏమిటి విషయం అని రిషి అంటాడు. అప్పుడు వాళ్ళ పెద్దమ్మ, అదా రిషి, ఈసారి కార్తీక పౌర్ణమికి ఇంట్లో చిన్న ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము. ఈసారి నేను, మీ పిన్ని, ధరణి, అలాగే వసుధర, మేము నలుగురం ఉపవాసం ఉంటాము. మీ మగవాళ్ళందరూ ఎంత పని ఉన్నా చంద్రుడు వచ్చేలోపు ఇంటికి రావాలి. ముఖ్యంగా రిషి, నీకే చెప్తున్నా, వర్క్ అంటూ కాలేజీలో ఉండిపోకు అంటుంది. నేను దేనికి పెద్దమ్మ అంటాడు రిషి. నువ్వు దేనికి ఏంటి రిషి, వసుధర కూడా పున్నమి ఉపవాసం ఉంటుంది అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. వసు ఉపవాసం ఎందుకు అంటాడు రిషి. అదేంటి రిషి, వసు నీ కోసం ఉపవాసం ఉండాలి కదా, ఈ పండుగను భార్య భర్తల ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం చేస్తారు అంటాడు రిషి వాళ్ళ పెద్దనాన్న ఫణీంద్ర. రిషి వసు వైపు చూసి, ఈ వసు నా కోసం ఉపవాసం ఉండడం ఏంటి అనుకుంటూ, అది కాదు పెద్దనాన్న అంటూ ఉంటాడు. ఈలోపు వసు, ఈ రిషి సార్ ఏంటి ఉపవాసం ఎందుకు వద్దంటున్నారు, సార్కి ఏమైంది అనుకుంటూ ఇలా అంటుంది. సార్, నేను కార్తీక పౌర్ణమి చేస్తాను అని గట్టిగా చెప్తుంది. అది విని మహేంద్ర నవ్వుతూ ఇలా అంటాడు. చూడు, నా కేడలే చెప్పింది చేస్తానని, గుడ్ వసు అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు రిషి ఓకే అని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాడు. పిన్ని, అంజు సంజు ఎక్కడా కనిపించలేదు అంటాడు. వాళ్ళు ఇంకా లేవలేదు అంటుంది సుహాసిని వాళ్ళ పిన్ని. ఈరోజు వాళ్ళకి ఇంపార్టెంట్ క్లాస్ ఒకటి ఉంది, ఎవరిని మిస్ అవ్వకుండా ఎర్లీగా రమ్మని చెప్పా అని తన చేతికి ఉన్న వాచ్లో టైం చూసుకుంటూ టైం అయిపోతుంది అని లేస్తాడు రిషి. అమ్మ, వసుంధర, ధరణి వెళ్ళి వాళ్ళని లేపండి అని సుహాసిని అంటుంది. సరే అని వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ధరణి ముందు వెళ్తూ ఉంటుంది. రిషి వసు చేయి పట్టుకుని వెనక్కి లాగి గోడ వెనక్కి తీసుకెళ్తాడు. ఆ ఫోర్స్కి వసు అరవడం మొదలుపెట్టేలోపు రిషి తన చేతితో వసు నోటిని క్లోజ్ చేస్తాడు. రిషిని చూసి వసు, అమ్మయ్యా మీరా అనుకుంటుంది. సార్, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది వసు. నువ్వు నాతో రా అని వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు రిషి. వాళ్ళ రూమ్లోకి వెళ్ళాక వసుధర ఇలా అడుగుతుంది. సార్, ఏమైంది మీకు, ఏం మాట్లాడాలి అంటుంది. అబ్బో, మేడం గారు మర్చిపోయారన్నమాట అనుకుని ఇలా అంటాడు. నువ్వు నా కోసం ఫాస్టింగ్ చేయడం ఏంటి వసు అంటాడు. ఏమంటున్నారు సార్, నేను మీకోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తాను, ప్రతి భార్య తన భర్త ఆయురారోగ్యాల కోసం ఫాస్టింగ్ చేస్తుంది, కాబట్టి నేను మీకోసం చేస్తాను, దానిలో తప్పేముంది సార్ అంటుంది వసు. వసు చెప్పిన మాటలకి రిషి వసుని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకు రిషి సార్ అలా చూస్తున్నారు, మీరు నాకు కాలేజీలో మాత్రమే లెక్చరర్, ఇక్కడ ఇంట్లో నేను మీ భార్యని, కాబట్టి ఈ పూజ ఖచ్చితంగా చేస్తాను సార్ అంటుంది వసు. అది కాదు వస్తారా అని ఏదో చెప్పబోతాడు రిషి. సార్, ఇప్పుడు మీరు వెళ్ళి నేను ఫాస్ట్ చేయను అని చెప్తే పెద్ద అత్తయ్య గారు నన్ను వదలరు, నేను మీతో చెప్పిస్తున్నా అనుకుంటారు, ప్లీజ్ సార్ నన్ను ఫాస్టింగ్ చేయనివ్వండి అంటుంది. అది కాదు వసు, నేను ఎందుకు వద్దంటున్నా అంటే రేపు మన కాలేజీలో కల్చరల్ కాంపిటీషన్ ఉంది, ఆపోజిట్ కాలేజ్ వాళ్ళు కూడా వస్తారు, నువ్వు వాళ్ళతో డిబేట్ పార్టిసిపేషన్ చేయాలి, డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది, ఎలా చేస్తావు, నువ్వు ఇలా పస్తులుంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు రిషి.
సార్ అది పస్తులు కాదు సార్, ఉపవాసం. ఉపవాసానికి పస్తులు ఉండడానికి చాలా తేడా ఉంటుంది సార్. అయినా ఇది నాకు అలవాటే సార్. నేను ఈ సిటీకి వచ్చిన కొత్తలో, కాలేజ్‌లో జాయిన్ అయిన కొత్తలో రోజుకి ఒక పూటే తినేదాన్ని. ఒక్కోసారి అది కూడా తినకుండా ఉండేదాన్ని తెలుసా అంటుంది. ఆ మాటలు విని రిషికి చాలా బాధ వేస్తుంది. హా! అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పడిపోయేదానివి. అందులోనూ నేనే చాలా సార్లు నిన్ను పడిపోనివ్వకుండా ఎత్తుకునేవాడిని అంటాడు. వసు ఫింగర్‌తో తన తల గోక్కుంటూ నవ్వుతుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు. ఇప్పుడే చెప్తున్నా వసు, నువ్వే డిసైడ్ చేసుకో. ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటే కాలేజ్‌కి రాకు. వచ్చినా నేను నిన్ను ఏ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయనివ్వను. ఆలోచించుకో అంటాడు రిషి. సార్ ఏంటి అసలు నా మాట వినట్లేదు అని వసుకి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకుని 1, 2, 3, 4 అంటూ 10 వరకు లెక్క పెడుతూ ఉంటుంది. వసు ఇలా కళ్ళు మూసుకుని నెంబర్స్ కౌంట్ చేస్తుంటే రిషికి చాలా క్యూట్గా అనిపిస్తుంది. తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. 9, 10 అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ వసు కళ్ళు తెరుస్తుంది. తను నవ్వడం తెలియకూడదని రిషి నవ్వు ఆపుకుని నార్మల్గా చూస్తాడు. ఏంటి వసు నెంబర్స్ లెక్క పెడుతున్నావు అంటాడు రిషి. అది సార్, ఎప్పుడైనా మనకి కోపం వస్తే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి 1 నుంచి 10 నెంబర్స్ లెక్క పెడితే ఆ కోపం తగ్గుతుందని మా అక్క చెప్తూ ఉండేది. అందుకే అలా చేస్తున్నా అంటుంది. అవునా అంటాడు రిషి. ఈలోపు లైట్ వెలుగుతుంది. అంటే ఎవరి మీద కోపం నీకు అంటాడు రిషి. కాదు సార్, కోపం కాదు సార్, విసుగు అంటుంది. అవునా, అంటే ఇప్పుడు ఎవరి మీద నీకు కోపం? ఎవరు నిన్ను విసిగిస్తున్నారు? నేనేనా అని రిషి సీరియస్గా అడుగుతాడు. ఇప్పుడేగా అంటుంది వసు. నీకు విసుగు కోపం తెప్పించేలా ఏమన్నాను అంటాడు రిషి. సరే మీరేమన్నా నేను ఉపవాసం ఉంటా సార్. నేను ఫిక్స్ అయిపోయాను. నేను నా చదువుని, ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటున్నా. నన్ను పార్టిసిపేట్ చేయకుండా మీరు ఆపలేరు అంటుంది వసు. ఎవరు ఆపలేరు అంటున్నావు వసుధారా అంటాడు రిషి. అప్పుడు వసు ఇలా అంటుంది. మా సార్ నన్ను పార్టిసిపేట్ చేయకుండా ఆపలేరు అంటున్నా అంటుంది. అంటే అది నేనేగా అంటాడు రిషి. అది మీరెలా అవుతారు? నేనన్నది మా సార్ని, మిమ్మల్ని కాదు. మీరు నా హస్బెండ్ అంటుంది వసు నవ్వుతూ. అవునా అని రిషి వసు చెయ్యి పట్టుకుని వసుని డోర్ వైపుకి తిప్పి డోర్కి జారపెట్టి వసుకి 2 పక్కలన తను 2 చేతులు పెట్టుకుని వసుని ఎటు కదలకుండా రిషి ఎదురుకుంటా నిల్చుంటాడు. రిషి వసుని అలా చూస్తూ ఉంటాడు. సడన్గా వసుకి ఒక ఐడియా వస్తుంది. సార్, పెద్దత్తయ్య గారు అంటుంది. పెద్దమ్మ అని రిషి డోర్ మీద చేతులు తీసి కంగారుగా డోర్ వైపు చూస్తాడు. అప్పుడు గుర్తొస్తుంది, డోర్ లాక్ చేశాను కదా అని. వసు నవ్వుతూ ఉంటుంది. రిషి మళ్ళీ సీరియస్గా చూసి, ఇందాక ఏదో అన్నావు, మీ సార్ నిన్ను ఆపలేడా అని అడుగుతాడు. ఈలోపు బయట నుండి ఎవరో డోర్ని దబా దబా కొడతారు. ఆ సౌండ్కి డోర్కి జారబడి ఉన్న వసు ఉలికిపడి ముందరికి రిషి మీద పడుతుంది. రిషి వసుని 2 చేతులు పట్టుకుని వాళ్ళిద్దరూ కింద పడకుండా ఎలాగోలాగా బ్యాలెన్స్ చేసుకుని ఆపుకుంటాడు. వాళ్ళిద్దరూ అదే యాంగిల్లో ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. 2 మినిట్స్ తర్వాత రిషి అని వాళ్ళ పెద్దమ్మ మళ్ళీ తలుపు కొడుతుంది. దానికి ఉలికిపడి, అమ్మో పెద్దత్తయ్య గారు అంటూ వసు పరిగెట్టుకుంటూ వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ని క్లీన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. రిషి నవ్వుకుని డోర్ ఓపెన్ చేసి, ఏంటి పెద్దమ్మ అంటాడు. రిషి, ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అన్నావు, కాలేజ్కి లేట్ అవుతుంది అన్నావు, ఇంకా వెళ్ళలేదు అని, ఏమైందా అని చెక్ చేద్దామని వచ్చా అంటుంది వాళ్ళ పెద్దమ్మ. పెద్దమ్మ, అది బుక్స్ తీసుకోవడానికి వచ్చా, 10 మినిట్స్లో వెళ్తాను అంటాడు రిషి. సరే అని దేవయాని వెళ్ళిపోతుంది. రిషి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటూ గోడకు జారబడి ఇలా అంటాడు. హలో మేడం, ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, గుర్తుందా అంటాడు. వసు ఒక్కసారి అద్దం క్లీన్ చేయడం ఆపేసి కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోతుంది. రిషి తన చేతి వాచ్ చూపించి వేలుతో వాచ్ మీద ట్యాప్ చేస్తూ టైం అవుతుంది అని చూపిస్తాడు. అమ్మో లేట్ అయిపోయేలా ఉంది అనుకుని టెన్షన్ పడుతుంది వసు. అప్పుడు రిషి ఇలా అంటాడు. పర్లేదు, ఈ ఒక్కరోజుకి నాతో కారులో రా అంటాడు. అప్పుడు వసు,
వద్దు సార్, మీరు వెళ్ళండి, నేను టైంకి వచ్చేస్తా అంటుంది. అప్పుడు రిషి తలని 2 సార్లు అడ్డంగా ఊపుకుంటూ సరే బాయ్, త్వరగా రా అని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, పార్ట్ 1 అయిపోయింది. అయినా మీకు రిషి వసుల మ్యారేజ్ ఏ పరిస్థితుల్లో జరిగిందో ఇప్పుడు చెప్తాను. ఒకసారి వసుని కొంతమంది రౌడీలు తరుముతూ ఉంటారు. అప్పుడు వసు పరిగెట్టుకుంటూ వచ్చి కాలేజ్ క్యాంపస్లో ఉన్న రిషి మీద చూసుకోకుండా పడిపోతుంది. వాళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాలో పడిపోయి ఉంటారు. ఆ గుండాలకి వసు ఎక్కడుందో కనిపించదు. సో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ రోజు DBST కాలేజ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ, మీడియా వాళ్ళు చాలామంది ఉంటారు. రిషి వసులు ఒకరి మీద ఒకరు పడుకుని ఉండడం మీడియాలో ఒకడు ఫొటోస్, వీడియోస్ తీసి న్యూస్ వేస్తాడు. అది చూసి వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ పరువు పోతుందని చెప్పి వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేస్తారనమాట. స్టూడెంట్ని పెళ్లి చేసుకోవడం రిషికి, లెక్చరర్ని పెళ్లి చేసుకోవడం వసుకి కూడా ఇష్టం ఉండదు. అలాగే వాళ్ళు మ్యారేజ్ అయిపోతుంది. ఆ తర్వాత వసు కాలేజ్కి వస్తే వాళ్ళ క్లాస్మేట్స్, స్టూడెంట్స్ ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ ఉంటారనమాట. అదంతా రిషికి నచ్చదు. వీళ్ళని ఎలాగన్నా ఆపాలి, పాపం వసు బాధపడుతుంది అనేసి కొంచెం సపోర్టివ్గా ఉండడంతో వాళ్ళందరూ నోళ్ళు మూసుకుని ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. వసు జోలికి పెద్దగా రారు. మన వసుధార రిషి మ్యారేజ్ అయ్యి ఒక 6 months అవుతుందన్నమాట. అయినా వాళ్ళు కాలేజ్కి ఎప్పుడు కలిసి రారు, వేరువేరుగా వస్తారు. అలాగే వాళ్ళకి ఒకరి మీద ఇంకొకరికి ఫీలింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి, కానీ చెప్పుకోరు. వాళ్ళు ఇంకా మ్యారేజ్ లైఫ్ని స్టార్ట్ చేయలేదన్నమాట. లెక్చరర్, స్టూడెంట్ ఎలా ఉంటారో అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు, అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో రిషి కాలేజ్కి వెళ్తాడుగా. రిషి కాలేజ్కి వెళ్ళగానే వసు స్టార్ట్ అయిందో లేదో అని వసుకి కాల్ చేస్తాడు. అప్పుడు వసు ఇలా అంటుంది, హా సార్, ఆన్ ద వే, దారిలోనే ఉన్నాను, ఇంకో 10 minutesలో వస్తాను అంటుంది. సరే వసు, నేను చెప్పింది ఆలోచించావా అంటాడు రిషి. ఏంటి సార్ అంటుంది వసు. అదే, నీ హస్బెండ్ లాంగ్ హెల్దీ లైఫ్ కోసం ఫాస్టింగ్ చేస్తా అన్నావుగా అంటాడు రిషి. పాపం వసు ఏం ఆలోచించకుండా ఇలా అంటుంది, సార్ ఏమిటి సార్, మీరు చాలా స్టబోర్న్ లాగా బిహేవ్ చేస్తున్నారు. నా హస్బెండ్ కోసం ఫాస్టింగ్ చేస్తున్నాను, అందులో తప్పేముంది? మీరు పట్టు వదిలేని విక్రమార్కుడిలా అదే పట్టుకుని కూర్చుంటున్నారు అంటుంది వసు. అప్పుడు రిషి ఇలా అంటాడు, ఆహా, అయితే మీ సార్ స్టబర్ని కూడానా అంటాడు. అప్పుడు వసు ఇలా అంటుంది, సార్ సార్ ప్లీజ్ సార్, అది కాదు సార్, సారీ సార్ అంటూ ఉంటుంది వసు. 5 minutesలో ఇక్కడ లేకపోతే క్లాస్లోకి నో ఎంట్రీ, క్లాస్లోకి రానివ్వను అంటూ రిషి కోపంగా కాల్ని కట్ చేస్తాడు. పొగరు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోదేంటి, తిను స్టబర్నా నేను స్టబర్నా అనుకుంటాడు రిషి. వసు అబ్బా అనుకుంటూ తన తలని కొట్టుకుంటుంది. వసు కాలేజ్కి వచ్చి తన క్లాస్ రూమ్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. సార్ వచ్చేసారా, క్లాస్ అంతా సైలెంట్గా ఉన్నారు అని డోర్ దగ్గరే నిల్చుని టైం చూసుకుని అమ్మయ్యా కరెక్ట్ టైంకి వచ్చాను అనుకుంటూ ఉంటుంది. దూరం నుంచి క్లాస్కి వస్తున్న రిషి వసుని చూస్తూ వచ్చి వసు షోల్డర్ పైన లైట్గా ట్యాప్ చేస్తాడు. ఎవరో అని వసు వెనక్కి తిరిగి చూస్తుంది. లోపలికి వస్తావా, లేదంటే క్లాస్ అయ్యే వరకు ఇక్కడే నిల్చుంటావా, నాకు సైడ్ ఇస్తే నేను వెళ్తాను అని రిషి అంటాడు. అమ్మో, నా పని అయిపోయింది, సార్ చాలా సీరియస్గా ఉన్నారు అనుకుంటూ ఉంటుంది వసు. రిషి తను క్లాస్ స్టార్ట్ చేస్తాడు. వసు కూడా తన ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది. అలా వాళ్ళ క్లాస్ అయిపోతుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, సో స్టూడెంట్స్, ఈ అసైన్మెంట్స్ రేపు మార్నింగ్ కల్లా నా క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి అందరి అసైన్మెంట్స్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నేను అసలే స్టబోర్ని, మీ అందరికీ తెలుసు కదా, ఎవరైతే అసైన్మెంట్స్ టైంకి ఇవ్వరో వాళ్ళందరికీ ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తా, మీకు తెలుసు కదా నేను అసలే స్టబోర్ని అంటూ స్ట్రెస్ చేసి చెప్తూ వసు వైపు చూస్తాడనమాట. అప్పుడు వసు ఇలా అనుకుంటుంది, అబ్బా సార్ ఏంటి నేనేదో పొరపాటున అంటే అదే పట్టుకున్నారు, అందుకే స్టబర్న్ అనుకుంటూ కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది. రిషి తన క్యాబిన్కి వెళ్ళిపోయి ABC కాలేజ్ స్టూడెంట్ని పిలిపిస్తాడు. ఆ స్టూడెంట్ వచ్చాక రిషి ఇలా అంటాడు, రేపు మీ కాలేజ్ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి, ప్లాన్ ఏం చేసుకున్నారు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు తను ప్రిపేర్ చేసిన టైం టేబుల్ షెడ్యూల్ రిషికి ఇస్తాడు.
అది చూసి రిషి మనసులో ఇలా అనుకుంటాడు. అసలే ఈ వసు మొండి పట్టుదలతో ఫాస్టింగ్ ఉంటాను అంటుంది. మార్నింగ్నే డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటే ఈవినింగ్కి అలసిపోతుంది. ఇలా అనుకుంటూ ఆ అబ్బాయితో ఇలా అంటాడు. డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేసి డిబేట్ని మార్నింగ్ పెట్టండి అంటాడు. సరే సార్, ఒకసారి మా ప్రిన్సిపల్ సార్తో డిస్కస్ చేసి చేంజ్ చేస్తాము అని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ అయిపోతుంది. వసు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కుకింగ్ అది చేస్తూ ఉంటుంది. అందరికీ డిన్నర్ అయిపోతుంది. రిషి మాత్రం ఇంకా ఇంటికి రాడు. వసు మనసులో ఇలా అనుకుంటుందన్నమాట. 9 అవుతుంది, ఈయన ఇంకా రాలేదు, సార్ వచ్చాక తింటాను అనుకుంటుంది. పైకి వెళ్ళి బుక్స్ అన్నీ ఓపెన్ చేసి అసైన్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. సార్ వచ్చాక ఎలాగో సారీ చెప్పాలి, అనవసరంగా స్టబర్న్ అన్నాను. రిషి సార్ చాలా హర్ట్ అయినట్టున్నారు. అయినా ఈ మధ్య నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను, నా నోరు అస్సలు ఆగట్లేదు అనుకుంటూ వసు తల కొట్టుకుంటూ ఉంటుంది. అబ్బా, ఆకలి వేస్తుంది, రిషి సార్ ఎప్పుడు వస్తారు, త్వరగా రండి రిషి సార్ అనుకుంటూ ఉంటుంది వసు. ఈలోపు కార్ హార్న్ వినిపిస్తుంది. సారే వచ్చారనుకుంటా అని వసు బాల్కనీ నుండి కిందకి చూస్తుంది. రిషి కార్ వస్తుంది. వసు హ్యాపీగా నవ్వుకుంటూ తన బుక్స్ అన్నీ క్లోజ్ చేసి కిందకి వెళ్ళి కిచెన్లోకి ఫుడ్నది హీట్ చేసి 2 ప్లేట్స్లోకి పెట్టుకుని తీసుకుని వస్తుందన్నమాట పైకి. ఈలోపు రిషి ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాడు వాష్రూమ్ నుంచి బయటికి. వసు చేతిలో ఫుడ్ చూసి ఏంటి అంటాడు రిషి. అది అందరూ డిన్నర్ చేసేసారు సార్, అందుకే పైకి తీసుకొచ్చా అంటుంది వసు. టైం అయిపోయింది కదా, ఇప్పటి వరకునా, నేను బయటనే చేసి వచ్చాను అనేసి రిషి అంటాడు. అంతే, వసు ఫేస్ మాడిపోతుంది. అవును, 2 ప్లేట్స్ ఏమిటి, నువ్వు ఇంకా తినలేదా అంటాడు రిషి. సార్, మీరు వచ్చాక తిందామని మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది వసు. నా కోసం వెయిట్ చేయడం ఏంటి వసు, టైంకి తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. నాకు ఒక్కొక్కసారి వీలు పడదు, బయట తినేస్తాను. నా కోసం వెయిట్ చేస్తూ ఇలా కూర్చుంటే ఎలా, ఇంకెప్పుడు ఇలా చేయకు, ఎర్లీగా తిను అని. సరే, ఇలా తీసుకురా ఆ ప్లేట్స్, తిందాము అనేసి రిషి అంటాడు. అప్పుడు వసు ఫేసు వెలిగిపోతుందనమాట. హ్యాపీగా వెళ్ళి ప్లేట్ ఇస్తుంది. ఇద్దరు భోంచేసేస్తారు. అలాగే ఆ ప్లేట్స్ తీసుకెళ్ళి వసు క్లీన్ చేసేసి మళ్ళీ పైకి వస్తుంది. రిషి ఫోన్ పట్టుకుని ఏదో స్క్రోల్ చేసుకుంటూ బెడ్ మీద కూర్చుని ఉంటాడు. వసు మాత్రం స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసి తన అసైన్మెంట్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటాడు రిషి. అది మా లెక్చరర్ ఒక అసైన్మెంట్ ఇచ్చారు, అది కంప్లీట్ చేయకపోతే రేపు క్లాస్కి రానివ్వరంట, అందుకనే అది చేస్తున్నాను అంటుంది. ఇంకా చేయలేదా అంటాడు రిషి. లేదు సార్ అంటూ వసు తన అసైన్మెంట్ చేయడంలో ఆ వర్క్లో మునిగిపోతుందన్నమాట. అప్పుడు రిషి ఇలా అంటాడు. అయినా నువ్వు ఇప్పటి వరకు అసైన్మెంట్ చేయకుండా ఏం చేస్తున్నావు, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా అని ఎగతాళిగా అన్నట్టు అంటాడు. వసు అసైన్మెంట్లో పడిపోయి అంటుంది. రిషి నార్మల్గా ఉన్నాడో టీస్ చేస్తున్నాడో తను సరిగ్గా పట్టించుకోదన్నమాట. ఇప్పుడు రిషి ఏంటి అంటాడు. అప్పుడు వసు ఏంటి సార్ అంటూ చైర్ని రిషి వైపుకి టర్న్ చేసి తిరుగుతుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు. నా కోసం వెయిట్ చేస్తూ అసైన్మెంట్స్ పూర్తి చేయలేదా అంటున్నా అంటాడు. అప్పుడు వసు కన్ఫ్యూజన్లో సార్ సార్ అది కాదు, ఇంటికి వచ్చాక కొంచెం వర్క్ ఉంది, ధరణి అక్కకి కొంచెం కుకింగ్లో హెల్ప్ చేశాను, అలాగే కొంచెం క్లీనింగ్ చేయడం అలా అయిపోయింది సార్ అంటుంది. అప్పుడు రిషికి వసుని చూసి పాపం అనిపిస్తుంది. సరే అయితే త్వరగా అసైన్మెంట్ కంప్లీట్ చేయి, లేదంటే మీ లెక్చరర్ వస్తే స్టబర్న్ అంటున్నావు, అసైన్మెంట్ కంప్లీట్ చేయకుండా క్లాస్కి వెళ్తే అస్సలు వదలడు అంటాడు రిషి. అప్పుడు వసు ఇలా అంటుంది. సార్ ప్లీజ్ సార్, మిమ్మల్ని అలా అన్నందుకు నన్ను క్షమించండి అంటూ తన తలని కిందకి దించుకుని తన ఒడిలో ఉన్న చేతుల్ని చూస్తూ ఉంటుంది. తనను అలా చూసి రిషికి నవ్వొస్తుంది. ఈరోజు మార్నింగ్ ఎవరో చాలా గట్టిగా అన్నారే, ఇప్పుడేమైంది మేడం గారు సారీ అంటున్నారు అని రిషి వసు దగ్గరకు వచ్చి, వసు కదలడానికి లేకుండా రిషి తన 2 చేతుల్ని టేబుల్ మీద పెట్టి కొంచెం వంగుని నిల్చుంటాడనమాట. వసు ఏమో రిషికి టేబుల్కి మధ్యలో ఉంటుంది. అప్పుడు వసు తల పైకి ఎత్తకుండానే, అది కాదు సార్, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది, మీరు క్లాస్లో కూడా అలానే అన్నారు, నేను చాలా ఫీల్ అయ్యాను, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అనను, ఇంకా ఈ విషయం మర్చిపోండి, మీరు నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అంటుంది వసు.
అప్పుడు రిషి కొంచెం రొమాంటిక్గా, పనిష్మెంట్ ఏమి ఇవ్వను కానీ ఒకసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు, ఇంకెప్పుడు అలా అనను అని అంటాడు. అప్పుడు వసు బుర్ర అడ్డంగా ఊపుతుందనమాట, తల అడ్డంగా ఊపుతుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, చూడు వసు, నా వైపు చూసి చెప్పు, ఈ టాపిక్ వదిలేస్తాను అంటాడు రిషి. అప్పుడు వసు తల పైకెత్తి రిషి కళ్ళలోకి చూస్తుంది. ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. అంటే 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంటుంది వాళ్ళ ఫేసుల మధ్య. అంత దగ్గరగా ఉండేసరికి వసు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతుందనమాట. ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది. రిషికి కూడా కొన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టేసి వసు సిచ్యుయేషను, తన ఎక్స్ప్రెషన్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నెమ్మదిగా ఇలా అంటాడు, చెప్పు అంటాడు. అప్పుడు వసు రెప్పలు కూడా వేయకుండా రిషి వైపు చూస్తూ, ఇంకెప్పుడు అనను సార్ అంటుంది వసు. రిషి అంత దగ్గరగా ఉండేసరికి వసు అలా అంటుంటే రిషి మాత్రం వసు లిప్స్నే చూస్తూ ఉండిపోతాడు. ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయి వాళ్ళ హార్ట్ బీట్ ఒక్కటి మాత్రమే వాళ్ళకి వినిపిస్తుంది. రిషికి ఏవేవో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. రిషి ఇంకా కళ్ళు మూసుకుని, గుడ్ గుడ్ త్వరగా కంప్లీట్ చేసి నిద్రపో, లేట్ అయింది అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. వసు కొద్దిసేపటికి నార్మల్ అయ్యి ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అసైన్మెంట్స్ చేస్తూనే అప్పుడప్పుడు ఇది తలుచుకుని నవ్వుకుంటూ ఉంటుంది. రిషి కూడా అలాగే మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు వసుని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, టుడే ఎపిసోడ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వసు తర్వాతి రోజు కార్తీక పౌర్ణమి పండుగ కోసం త్వరగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ధరణికి, సుహాస్నికి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ధరణి ఇలా అంటుంది, వసు ఇలా అంటున్నా అని ఏమనుకోకు, పాపం రిషి నీకోసమే ఆలోచించి ఫాస్ట్ చేయొద్దని చెప్పాడు. నువ్వు 2 చేయాలి అంటే వీక్ అవుతావు కదా అంటుంది ధరణి. అప్పుడు వసు ఇలా అంటుంది, నాకు తెలుసు అక్క, పాపం రిషి సార్ నేను తన మాట వినట్లేదు అనుకుంటారు. కానీ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం అక్క. నేను పూజ చేయకపోతే పెద్దత్తయ్య గారు నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వరు, ఎక్కడికి కదలనివ్వరు, పెద్ద క్లాస్ తీసుకుంటారు. కానీ ఈ పూజ చేయడం వల్ల రిషి సార్కి కూడా మంచి జరుగుతుంది. అది తెలిసి కూడా ఎలా చేయకుండా ఉంటాను అని వసు రిషిని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంది. అప్పుడు ధరణి ఇలా అంటుంది, పైకి కనబడరు కానీ మా మరిది గారు నువ్వు ఈ మధ్య ఒకరి కోసం మరొకరు బాగానే ఆలోచిస్తున్నారే అంటుంది. అప్పుడు వసు నవ్వుతుంది, సరే అక్క, కాలేజ్కి లేట్ అవుతుంది, డిబేట్ కాంపిటీషన్ ఉదయాన్నే పెట్టారు, వెళ్ళాలి అని వాళ్ళ పెద్దత్తయ్య గారి పర్మిషన్ తీసుకుని కాలేజ్కి వస్తుంది. వసు డిబేట్ కాంపిటీషన్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుని సైలెంట్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దూరం నుంచి రిషి వస్తూ వాళ్ళని చూస్తాడనమాట. వసు దగ్గరికి వెళ్దామంటే వేరే స్టూడెంట్స్ని ఇంకా ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళని చూసి ఆగిపోతాడు. ఈ వసు అప్పుడే వీక్ అయిపోయింది అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆఫ్టర్నూన్ అవుతుంది. ఏబీసీ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి రిషిని లంచ్ చేద్దాం రా అనేసి తీసుకెళ్తాడు. పాపం రిషి లంచ్కి వెళ్ళాక అక్కడ తినాలి అంటే తినాలనిపించదు. పాపం వసు తన కోసం ఫాస్ట్ ఉంటుంది. నేను మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇంచక్క తింటున్నాను, నేను పాపం ఏమీ తినట్లేదని వసు కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి టైం చూసుకుంటే టైం అయిపోతుందన్నమాట. మనసులో ఇలా అనుకుంటాడు, ఈ పొగరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వడానికి టైం అవుతుంది అని ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఆడిటోరియంకి వస్తాడు. అక్కడ వసు వాళ్ళ టీం ఆల్రెడీ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. వసు డ్యాన్స్ చేస్తూ ఉంటే రిషి ఇంకా అలా ఉండిపోతాడనమాట. రెప్ప కూడా వేయకుండా వసునే చూస్తూ ఉంటాడు. ఈలోపు డ్యాన్స్ ఎప్పుడైపోతుందో అయిపోతుంది. ఆడిటోరియంలో అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు ఉలికిపడి లేచి నార్మల్ అవుతాడనమాట రిషి. వసు వాళ్ళ టీం అంతా కిందకి దిగేసి తర్వాత వాటర్ అది తాగి కూర్చుంటారు. వసుకి కూడా వాటర్ తాగమని ఇస్తారు. కానీ వేరే ఫ్రెండ్ అంటుంది, లేదు తను ఈరోజు ఫాస్టింగు అని చెప్తుంది. ఓ యా మర్చిపోయా, నువ్వు రిషి సార్ కోసం ఫాస్టింగ్ ఉన్నావుగా అంటూ నవ్వుతూ మాట్లాడతారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా టీజ్ చేస్తూ ఉంటారు.
ఈలోపు అక్కడే ఉన్న రిషిని చూసి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఏంటి? ఏమైంది అలా సైలెంట్ అయిపోయారు అని వసు వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అప్పుడు అక్కడ తన వెనక రిషి ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు, "మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాము" అనేసేసి అందరిని తీసుకొని ఒక అమ్మాయి వెళ్ళిపోతుందనమాట. రిషిని, వసు మాట్లాడుకోవడానికి ఉంటుందని చెప్పి. అప్పుడు రిషి ఇలా అంటాడు, "ఎలా ఉంది?" అంటాడు. "సార్ బానే చేశాను సార్" అంటుంది. "అది కాదు ఎలా ఉన్నావు అని అడుగుతున్నా" అంటాడు రిషి. "హా! ఐ యామ్ ఫైన్ సార్" అంటుంది వసు కొంచెం నీరసంగా. "వాటర్ తీసుకొస్తా" అని రిషి వెళ్ళబోతుండగా వసు రిషి చెయ్యి పట్టుకుని, "నేను వాటర్ తాగకూడదు సార్" అంటుంది వీక్‌గా. "నువ్వెలా ఉన్నావో తెలుసా? ఒకసారి మొబైల్ క్యామ్ ఓపెన్ చేసి మొహం చూసుకో" అంటాడు రిషి. వసు క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టుకుని చూస్తుంది. అప్పుడు రిషి చుట్టూ చూసుకుంటాడు. ఎవరూ లేకపోవడం చూసి తన మొబైల్ తీసుకుని వసు పక్కకెళ్ళి నుంచుని వసు షోల్డర్ మీద చెయ్యి వేసి టక్‌మని ఒక సెల్ఫీ తీసేసి పక్కకొచ్చేస్తాడు. వచ్చేసి ఎదురుగుంటా నుంచుని వసుకి మొబైల్ చూపిస్తాడనమాట. "చూడు ఎలా ఉన్నావో" అని తన మొబైల్‌లో ఉన్న వాళ్ళిద్దరి సెల్ఫీ చూపిస్తాడు. "చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. కొంచెం వాటర్ తాగితే ఏం అవ్వదులే. కొంచెం తాగు. నేను ఇంట్లో కూడా ఎవరితోని చెప్పనులే" అంటాడు రిషి. అప్పుడు వసు ఇలా అంటుంది, "అది కాదు సార్. నైట్ వరకు ఏమీ తీసుకోను. నైట్ మీరే వచ్చి నాకు వాటర్ ఇవ్వాలి. అప్పుడే తాగుతాను. ఇప్పుడు వద్దు సార్" అంటుంది వసు. అప్పుడు రిషి మనసులో ఇలాగా పొగరు మాట వినదు కదా అనుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్తూ తన మొబైల్‌లో వాళ్ళిద్దరి పిక్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. క్యాబిన్‌కెళ్ళి ఆ పిక్‌ని జూమ్ చేసుకుని వసు ఫేస్‌ని అలా చూస్తూ ఉండిపోతాడనమాట. "నైస్ డాన్స్ పొగరు. చేసావు" అని అంటూ ఉంటాడు. ఈలోపు ఎవరో వస్తున్నట్టు చప్పుడవుతుంది. మొబైల్‌ని లాక్ చేసి పక్కన పెట్టేసి సీరియస్ మూడ్ ఫేస్ పెట్టేసుకుని కూర్చుంటాడు. ఈవినింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా! అందులో డీబీఎస్టీ కాలేజ్ వాళ్ళకి చాలా ఎక్కువ మంది విన్నర్స్ ఉంటారు. అందులో డిబేట్‌లో వసు ఫస్ట్ వస్తుంది. డాన్స్ అయితే వాళ్ళ టీము సెకండ్ వస్తుందనమాట. డిబేట్‌లో వసు ఫస్ట్ వచ్చినందుకు తనకి ప్రైజ్ ఇచ్చి తనని మాట్లాడమంటారు. కానీ వసుకి చాలా వీక్‌గా ఉంటుంది అప్పటికే ఫాస్టింగ్ చేయడం వల్ల. సో, ఎక్కువ మాట్లాడదు. థాంక్స్ చెప్పి వెంటనే దిగేస్తుంది. దిగేసిన తర్వాత రిషి చూస్తాడు. వీక్‌గా ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోదామనేసి డ్రైవర్‌ని పంపిస్తాడు వసు దగ్గరికి. సార్ రమ్మంటున్నారంటే వసు వెళ్తుంది. వెళ్ళి ఇద్దరు రిషి, వసు కార్‌లో కూర్చుంటాడు. డ్రైవర్ ఏమో కార్‌ని స్టార్ట్ చేస్తాడు. వసుకి రిషి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి, "నీలాంటి స్టూడెంట్స్ నా కాలేజ్‌లో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది" అని చెప్తూ ఉంటాడు. వసు నీరసంగానే "థ్యాంక్ యూ సార్" అని అలా పడుకుంటూ ఉంటుంది కళ్ళు మూసుకుని. రిషి ఇంకా మాట్లాడదాం అనుకుంటాడు. పాపం వసుకి నీరసంగా ఉంది కదా అనేసి ఇంకేం మాట్లాడడు. కొద్దిసేపటికి వసు నిద్రపోతుంది. రిషి వసు ఫేస్‌ని అలా చూస్తూ ఉంటాడు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట తన మనసుకి తనని చూస్తుంటే. ఈలోపు గాలి వచ్చి వసు హెయిర్స్ మొహం మీదకి ఎగురుతూ ఉంటాయి. అది చాలా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది మన రిషికి. ఎందుకు డిస్టర్బెన్స్ అవ్వదు? అసలే మన వసు నిద్రలో సూపర్ క్యూట్ ఉంటుంది అని రిషి ఫీలింగ్. ఈ హెయిర్స్ వచ్చి చిరాకు రప్పిస్తూ ఉంటాయన్నమాట రిషికి. కొంచెం ముందుకు వంగి ఊదుతాడు ఆ హెయిర్స్‌ని పక్కకి. కాపోతే బయట నుంచి వచ్చే గాలి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా ఫోర్స్‌ఫుల్‌గా. కాపోతే అందుకని పని అవ్వదనమాట. కొంచెం ఆలోచిస్తూనే చెయ్యి ముందుకు చాచి వసు జుట్టుని తన చెవి వెనక్కి జరిపి ఆ చెయ్యి అలాగే ఉంచేసి వసుని అలా చూస్తూ ఉంటాడు. రిషికి కూడా అర్థం కాదు. నేను ఎందుకు ఇలా చేస్తున్నా? నాకేమైంది? ఏమో తెలియదు కానీ తన ఫేస్‌ని చూస్తుంటే నా మైండ్‌కి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. తనని చూస్తూనే ఉండాలనిపిస్తుంది అని అలా చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి రియలైజ్ అయ్యి తను ఏం చేస్తున్నాడో రియలైజ్ అయ్యి చెయ్యిని వెంటనే తీసుకుని వెనక్కి జారబడిపోతాడు. ఈ ఫీలింగ్స్ ఏంటి అసలు? రిషి తను నీ స్టూడెంట్ అలా చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు ఏమో ఏం పర్వాలేదు, నేనేం చేశా? ఫేస్ చూడడం కూడా తప్పేనా? తను నా వైఫ్ అని ఇంకొక సైడ్ అనుకుంటూ ఉంటాడు. రిషికి ఏం అర్థం కాదు. చాలా క్లమ్జీగా ఉంటుంది మైండ్ అంతాని. ఈలోపు ఇల్లు వచ్చేస్తుందనమాట. హమ్మయ్య! వచ్చేసాం.
నా మైండ్ క్లియర్ అవ్వాలి అంటే కొద్దిసేపు బయట తిరిగి రావాలి అనుకుని డ్రైవర్ నేను వేరే కార్లో బయటకు వెళ్ళాలి, కొంచెం పని ఉంది, నువ్వు మ్యామ్ని లేపి తను లేచాక నేను బయటకు వెళ్ళా అని చెప్పు, పని ఉంది అని చెప్పు అని రిషి ఒంటరిగానే వేరే కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డ్రైవర్ కార్ దిగి వసు వైపుకి వెళ్ళి మ్యామ్ మ్యామ్ అని లేపుతాడనమాట. వసు నిద్ర లేచి చుట్టూ చూసుకుంటుంది. రిషి సార్ ఉండరు, కనిపించాక క్వశ్చన్ మార్క్ ఫేస్లో ఉంటే ఏంటా అని అప్పుడు డ్రైవరు చెప్తాడనమాట, సార్ బయటకు వెళ్ళారు మ్యామ్ అని. వసు థ్యాంక్ యూ చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇల్లు అంతా ఫుల్ లైట్స్ ఫ్లవర్స్తో బాగా డెకరేషన్ చేసి ఉంటుందన్నమాట. వసు వాళ్ళ చిన్నత్తయ్య గారు అలాగే తోడుకోడలు ధరణి కూడా కిందకు వచ్చి కంగ్రాట్స్ చెప్తారు వసుకి. వసు సుహాస్ని కాళ్ళకి దండం పెట్టుకుని ధరణిని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. సరే పూజకి టైం అవుతుంది, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్విరా అనేసి అంటారు. అలాగే అత్తయ్య గారు అంటుంది. అవును రిషి ఎక్కడా అని అడుగుతారు. సార్కి ఏదో కొంచెం వర్క్ ఉందని బయటకు వెళ్ళారు అనేసి అంటుంది. త్వరగా వచ్చేయమని చెప్పావా లేదా? చంద్రుడు వచ్చేలోపు రావాలి, చంద్రుడు వచ్చాక నీకు ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి కదా, తనే ఇవ్వాలి వాటరు అని చెప్తుంది. వచ్చేస్తారా అత్తయ్య గారు, ఆ టైంకి వచ్చేస్తారు అని వసు అంటుంది చాలా వీక్గా. ఏంటి వసు అంత నీరసంగా అయిపోయావు, అందుకే కాలేజ్కి ఈరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోదును కదా వెళ్ళావు అంటుంది. అది కాదు అత్తయ్య, మన కాలేజీలో కాంపిటీషన్ ఉంది కదా, మరి నేనే పార్టిసిపేట్ చేయాలి అని వసు అంటుంది. సరే నీ జ్యువెలరీ అలాగే సారీ మొత్తం అంతా సెలెక్ట్ చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్విరా అనేసి వాళ్ళ చిన్నత్తయ్య గారు చెప్తారు. వసు పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అవుదామని అలా పడుకుంటుంది. పడుకుంటే ఈలోపు తనకి ఒక విషయం గుర్తొచ్చి టక్మని లేస్తుందనమాట. ఆ విషయం ఏంటో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. అలాగే రిషి టైంకి వస్తాడా? వసు ఫాస్ట్ చేస్తుంది కదా పాపం, వసు ఫాస్ట్ బ్రేక్ చేయడానికి టైంకి వస్తాడా రాడా అది కూడా రేపే చెప్తాను. ఓకే స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసు రూమ్లోకి వెళ్ళాక కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా బెడ్ మీద పడుకుంటుంది. ఈలోపు ఒక విషయం గుర్తొచ్చి వెంటనే లేస్తుంది అనమాట. ఆ విషయం ఏమిటంటే వసు వాళ్ళ మావయ్య గారి కోసం జగతి గారు కూడా ఫాస్టింగ్ ఉంటారనమాట ఈరోజు. అది గుర్తొస్తుంది. రిషి సార్కి ఒక విషయం చెప్పాలి నేను అనేసి ఒక పేపర్ పెన్ తీసుకుని రాయడం స్టార్ట్ చేస్తుంది. రిషి ఒంటరిగా ఒక గార్డెన్లో బెంచ్ మీద కూర్చుని తన ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తన హార్ట్ మైండ్ మధ్య ఫైట్ని ఆపలేకపోతున్నాడనమాట. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఈరోజు వసు ఫాస్టింగ్ గురించి శుభ్రంగా మర్చిపోతాడు. పాపం వసు ఫ్రెష్ అయ్యి సుహాస్ని ఇచ్చిన గ్రీన్ సారీ కట్టుకుని నగలు వేసుకుని బాగా రెడీ అవుతుంది. వసు త్వరగా రా అని ధరణి పిలుస్తుంది. వస్తున్నా అక్క అంటూ ఒకసారి తన రాసిన లెటర్ని చూసి బెడ్ మీద పెడుతుంది. దాని మీద ఒక వుడెన్ బాక్స్ కూడా పెడుతుంది. మనసులో ఇలా అనుకుంటుంది, మీరు ఇన్నాళ్ళు అనుభవించిన బాధ చాలు సార్, ఈరోజు మీకు నిజం తెలియాలి, అందుకే ఇలా చేస్తున్నాను అనుకుంటూ టెర్రస్ మీదకి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళాక ఆబ్సెంట్ మైండ్తోనే పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఒక పక్క నుంచి వాళ్ళ పెద్దతిగా తిట్లు తిడుతూ ఉంటే వాటిని వింటూ ఉంటారనమాట. బోరింగ్ ఫేస్ వేసుకుని ఓ పక్కనేమో ఫాస్టింగ్లో ఉంటారు. వీళ్ళకి అయితే నీరసం వస్తుంది, మరి ఆవిడకైతే మరి నీరసం వచ్చిందో లేదో తెలియదు కానీ వీళ్ళ మీద మరి గట్టిగానే అరుస్తున్నారు. రిషి తన ఆలోచనలో ఉండగా కాల్ వస్తుంది రిషికి. వాళ్ళ పెద్దమ్మ చేస్తుంది అనమాట. రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పెద్దమ్మ చెప్పండి అంటాడు రిషి. రిషి ఎక్కడున్నావు నాన్న, పూజకి టైం అవుతుంది త్వరగా రా అంటుంది. సరే అని ఫోన్ పెట్టేసి రిషి ఇలా అనుకుంటాడు, షట్ ఎలా మర్చిపోయా అని పైకి చూస్తాడు. అప్పటికే చందమామ వచ్చేసి ఉంటుందన్నమాట. వసు వచ్చేస్తున్నా, ఇంకా వెయిట్ చేయించను, సారీ అని త్వరగా అక్కడి నుంచి లేచి తన కార్ స్టార్ట్ చేసి ఇంటికి వస్తాడు. ఇంట్లో ఎవరు కనిపించరు, పైన ఉన్నట్టున్నారు అనుకుని తన రూమ్కి వెళ్తాడు. త్వరగా బాత్ చేసి కబోర్డ్లో రిషి కోసం పెట్టిన గ్రీన్ కుర్తా క్రీమ్ కలర్ ప్యాంటు చూస్తాడు. చూసి వేసుకుంటాడనమాట ఇలా అనుకుంటూ. అయితే ఈరోజు మేడం గారు గ్రీన్ కలర్ శారీ అన్నమాట అని నవ్వుకుంటూ ఉంటాడు. హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉంటాడనమాట.
అప్పుడు మిర్రర్‌లో బెడ్ మీద పేపర్ ఎగురుతూ ఉంటుంది ఫ్యాన్ గాలికి. ఏమిటా అని దగ్గరికి వెళ్లి చూస్తాడు. అది వసు హ్యాండ్ రైటింగు. దాని మీద రిషి సార్ అని పేరు కూడా రాసి ఉంటుంది. అక్కడ ఉన్న ఆ బాక్స్‌ని పక్కకు జరిపి ఆ లెటర్‌ని చదువుతూ షాక్ అవుతాడనమాట రిషి. ఆ లెటర్‌లో ఇలా ఉంటుంది. సార్, నేను ఈ ఇంటికి వచ్చి 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్‌లో మీతో గడిపిన అన్ని రోజుల్లోని మిమ్మల్ని గమనించగా తెలుసుకున్న విషయం ఏంటంటే, పైకి కనిపిస్తున్న మీరు కాదు సార్, మీరు వేరే అని ఉంటుంది. రిషి ఆశ్చర్యంగా చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ తర్వాత కంటిన్యూషన్ చదువుతాడనమాట. మీ ఫేస్‌లో కనిపించే ఆనందం అంతా ఫేక్ సార్. మీ కళ్ళ వెనుక ఎంత బాధ ఉందో నాకు అర్థమైంది. ఈ 6 నెలల్లో ధరణి అక్క, మావయ్య గారు, సుహాసిని అత్తయ్య గారు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ నాకు అర్థమైంది ఏంటంటే, మీకు జగతి మేడం అంటే ఎంత కోపము, ద్వేషము ఉన్నాయని అర్థమైంది. కానీ మీరు చాలా పొరపాటుగా అనుకుంటున్నారు సార్ అని ఉంటుందన్నమాట. వెంటనే జగతి మేడం అనే పేరు వినగానే రిషికి కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ చదువుతాడు. మీరు అనుకుంటున్నట్టుగా మేడం మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు రిషి సార్. పాపం మేడం పరిస్థితులు అప్పుడు అలా ఉన్నాయి. పాపం వాళ్ళ అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయారు. కొంచెం ఆస్తి తగాదాలు అది ఉన్నాయి. మీ హెల్త్ బాగోక మీరు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నలను చూసేవాళ్ళు ఆ టైంలో ఎవరూ లేరు. ఇక్కడ మీకోసం అందరూ ఉన్నారు కదా అని జగతి మేడం ఎంతో ధైర్యంగా వెళ్ళారు. కానీ పాపం ఆవిడకి తెలీదు ఈ ఇంటి నుంచి కాల్ ఒకసారి బయట పెడితే మళ్ళీ లోపలికి ఎంట్రీ లేదనేసేసి. అక్కడ అన్ని పరిస్థితులు సర్దుమరిగాక మీకోసం వస్తే పెద్దత్తయ్య గారు అందరికీ గొడవలు పెట్టి కలవనివ్వలేదు. మ్యామ్ ఎన్నిసార్లు వచ్చినా మాట్లాడనివ్వకుండా ఇంట్లోకి రానివ్వలేదు, మిమ్మల్ని చూడనివ్వలేదు. అలా కొన్నాళ్ళకి మీకు మ్యామ్ మీద కోపం ద్వేషం బాగా పెరిగిపోయాయి సార్. మావయ్య గారిని కూడా బలవంతం చేసి కావాలని డివోర్స్ పేపర్స్ పంపించారు. వాళ్ళు విడిపోయేలా చేశారు. ఒకసారి ఈ బాక్స్ తెరిచి అందులో ఏముందో చూస్తే మీకే అర్థమవుతుంది సార్, ప్లీజ్ సార్ అని రాస్తుంది. రిషికి కోపం కట్టలు తెచ్చుకుంటూ వచ్చేస్తుందనమాట. ఆ లెటర్ని శుభ్రంగా రౌండ్గా చేసేసి ఒక మూల పడేస్తాడు. వసుధారా, నువ్వు కూడా ఆవిడ గురించి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు వీళ్ళే అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా ఆవిడనే సపోర్ట్ చేస్తున్నావా? మధ్యలో మా పెద్దమ్మ ఏం చేసింది? నిన్ను మీ జగతి మేడంని మా పెద్దమ్మ ఏం చేసింది? మిమ్మల్ని నన్ను ఎంత బాగా చూసుకుందో. మీ జగతి మేడం లేని లోటు తెలియనికుండా పెంచింది. మా పెద్దమ్మని అనడానికి నీకెవరిచ్చారు హక్కు అని కోపంగా బెడ్ మీద ఉన్న వుడెన్ బాక్స్ని కిందకి తోసేస్తాడు. అంతే, ఆ వుడెన్ బాక్సు కొంచెం పగిలి బయటికి లెటర్స్ అన్నీ వస్తాయన్నమాట. డైరీ చాలా థింగ్స్ వస్తాయి. అవి ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అన్నీ ఓల్డ్ లెటర్స్ రిటర్న్ వెళ్ళిపోతాయి వీళ్ళ ఇంటికి వచ్చి, ఎవరు ఓపెన్ చేసినట్టు ఉండదు. రిషి ఒకసారి కిందకి వంగి అవి అన్నీ చూస్తాడనమాట. అవన్నీ జగతి రిషి కోసం చిన్నప్పటి నుంచి రాసిన లెటర్సే ఉంటాయి. ఒక లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. రిషికి చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి కొత్తగా ఆ లెటర్ చదువుతుంటే. నిజాన్ని నమ్మలేకపోతాడు. తన గతంలో అంతా ఒక అబద్ధంలా అనిపిస్తుంది. తన చిన్నప్పుడు అమ్మ కోసం తాతలాడిన రిషి ఆ టైంలో వాళ్ళ పెద్దమ్మ లాలించడం, రోజులు అయ్యే కొద్దీ వాళ్ళ అమ్మ మీద ద్వేషం పెరిగిపోవడం, ప్రస్తుతం వాళ్ళ అమ్మను చేదరించుకుంటూ మాట్లాడడం, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట రిషికి ఆ లెటర్ చదువుతుంటే. ఆ లెటర్లో ఇలా ఉంటుంది. నాన్న రిషి, ఎలా ఉన్నావు రిషి? ఈ లెటర్ రాస్తున్నా అంటే నాకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను రా. 12 సంవత్సరాల నుండి నీకు లెటర్స్ రాస్తూనే ఉన్నాను. అది నువ్వు చదవకుండానే, ఎవరు ఓపెన్ చేయకుండానే నాకు తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాయి. అలా అయినా సరే రాస్తూనే ఉన్నా. ఏం చేయను నాన్న, నేను ఒక తల్లిని కదా. నీపై నాకున్న ప్రేమ నన్ను ఈ లెటర్స్ రాసేలా చేస్తుంది. మీ నాన్నగారు డైలీ నీ ఫొటోస్ని మిస్ కాకుండా పంపిస్తారు. ఇప్పుడు నా కొడుకు చాలా హ్యాండ్సమ్, ఇంకా హైట్ కూడా చాలా బాగా పెరిగాడు. నువ్వు ఇంటర్మీడియట్లో టాపర్ అని తెలిసింది. నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను రిషి. నేను కేవలం నీ గురించి తెలుసుకోవడం కోసమే బ్రతికి ఉన్నా రిషి. నువ్వు బాగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అది వింటే చాలు. నీతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం
నిన్ను కళ్ళారా చూసుకుని దగ్గరికి తీసుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వట్లేదు నాన్న. నిన్ను కళ్ళారా చూసుకుని దగ్గరికి తీసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను నాన్న. లవ్ యూ నాన్న అండ్ మిస్ యూ సో మచ్ రిషి అని రాసి ఉంటుంది. రిషికి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళ నుండి. రిషి కళ్ళు తుడుచుకుని కిందకు చూస్తాడనమాట. కింద అంతా చుట్టూ లెటర్సే ఉంటాయి, బాక్స్లో నుంచి బయటకు పడిపోయినాయి కదా. అలా ఒక డైరీ కూడా కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే టు మై రిషి అని ఉంటుంది. దాన్ని చేతులతో కొంచెం తడిమి కళ్ళు మూసుకుని ఇంకా ఏడ్చేస్తాడనమాట. కళ్ళంట నీళ్ళు నాన్ స్టాప్ వచ్చేస్తాయి. ఆ డైరీని క్లోజ్ చేసేసి ఆ లెటర్స్ అన్నీ కూడా తీసుకుని మొత్తం అన్నీ బాక్స్లో పెట్టేసి ఫాస్ట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. పాపం వసు మేడం మీద రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక పక్కన చంద్రుడు వచ్చేస్తాడు. అందరూ పూజ అది చేసేసి వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్కి ఫాస్టింగ్ ఆపడం కోసం వాటర్ ఇచ్చి బ్రేక్ చేస్తారనమాట. పూజ కూడా అయిపోతుంది. వసుకేమో ఏం తినక పాపం వీక్గా ఉంటుంది కదా అసలే, దానివల్ల కళ్ళు తిరుగుతూ ఉంటాయి. పాపం వసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలా అనుకుంటుందన్నమాట, నేను రాసిన లెటర్ చూస్తే ఖచ్చితంగా రిషి సార్కి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు సరైన టైం కాదు. ఇప్పుడు నైట్ అందరూ పడుకునే టైంలో రిషి సార్ గట్టి గట్టిగా అరుస్తూ నా మీద కోపపడితే అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే ముందు ఇస్తాను. కాలేజ్లో కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. ఈవినింగ్కి ఎలాగోలాగా తన మనసు మారుతుంది, అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అనుకుంటూ వసు కిందకు వస్తుంది అనమాట. ఆ లెటర్ తీసేద్దాము రిషి వచ్చేలోపు అనుకుంటూ కిందకి వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేసి షాక్ అయిపోతుంది అనమాట. అక్కడ ఆ లెటర్ ఉండదు తిన రాసింది, అలాగే బాక్స్ కూడా కనిపించదు. తను రాసిన లెటర్ నలిగిపోయి ఒక మూలన పడి ఉంటుంది. రిషి సార్ నా లెటర్ చదివినట్టున్నారు, ఆ బాక్స్లో ఏముందో కూడా చూసినట్టు ఉండరు, పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తారో ఏంటో, అందులో ఏముందో కూడా నాకు తెలియదు, కోపంగా ఉన్నారేమో అని బయటకు వెళ్ళి రిషి కోసం చూస్తుంది. అక్కడ రిషి కార్ కూడా కనిపించదు. వాచ్మెన్ని అడుగుతుందన్నమాట. అప్పుడు వాచ్మెన్ ఇలా అంటాడు, సార్ బాక్స్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయారు, కానీ సరిగ్గా చూడలేదు కోపంగా ఉన్నారా లేదో అనేసి ఆ వాచ్మెన్ అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న వాళ్ళ డ్రైవరు ఇలా అంటాడు, సార్ ఎప్పుడైనా ఇలా హడావుడిగా వెళ్తే ఒక ప్లేస్కి వెళ్తారు, సార్ అక్కడే ఉంటారు అని చెప్తాడు. సరే ఆ ప్లేస్ ఎక్కడుందో నన్ను తీసుకెళ్తావా అని వసు అడుగుతుంది. ఏమైనా ప్రాబ్లమా మేడం అని డ్రైవర్ అడుగుతాడు. ఏం లేదు తర్వాత చెప్తాను అంటుంది. వసు కార్ ఎక్కి వెళ్తూ ఉంటుంది. దారిలో గుర్తొచ్చి ధరణికి ఫోన్ చేసి, అక్క నేను రిషి సార్ని తీసుకురావడానికి వెళ్తున్నాను, పెద్ద అత్తయ్య గారు అడిగితే ఏదో ఒకటి సర్ది చెప్పు, ఏదో ఒక వర్క్ చేస్తుంది, రూమ్లోనే ఉంది అని చెప్పు అని చెప్పి పెట్టేస్తుంది కాల్. డ్రైవర్ ఈలోపు ఒక బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి వదులుతాడనమాట. అది కూడా వీళ్ళ రిషి వాళ్ళ ఫ్యామిలీ బిల్డింగే. రిషికి ఈ బిల్డింగ్ అన్నా గార్డెన్ అన్నా చాలా ఇష్టం అనమాట. రిషి స్టడీ అయ్యాక ఒక్కడు ఇక్కడికి వచ్చేసి ఒక్కడు ఉందాము అనుకుంటాడు, కానీ దేవయాని ఎక్కడికి వెళ్ళనివ్వదు. తన కళ్ళ ముందరే పెరిగాడు, కళ్ళ ముందరే ఉండాలి అన్నట్టుగా కొంచెం స్వార్థంగా ఉంటుందన్నమాట. రిషి అంటే చాలా ఇష్టం ఆవిడకి. రిషికి ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలన్నా, టైం స్పెండ్ చేద్దామన్నా, పీస్ఫుల్గా కావాలన్నా ఇక్కడికే వచ్చి ఉంటాడు. వసు కార్ దిగి లోపలికి వెళ్తుంది. అక్కడ గార్డెన్ దగ్గర బెంచ్ మీద రిషి కూర్చుని ఉంటాడు. వసు సార్ అంటూ దగ్గరికి వెళ్తుంది, కానీ రిషికి ఏం వినిపించదో మరేమో, ఏమీ మాట్లాడాడు, వెనక్కి తిరిగి కూడా చూడాడు. వసుకి భయం వేస్తూ ఉంటుంది, బాబోయ్ సార్ కోపంగా ఉన్నట్టున్నారే అనుకుంటూ వెళ్తుంది. ఈలోపు రిషి కింద మోకాల మీద కూర్చుండిపోయి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయ్యో సార్ అనుకుంటూ వసు పరిగెట్టుకుంటూ వెళ్ళి రిషి ముందర మోకాల మీద కూర్చుని తనని చూస్తూ ఉంటుంది. రిషి ఏమో ఏడుస్తూ ఉంటాడు. సార్ సార్ ఏడవకండి సార్ అంటూ వసు రిషిని హగ్ చేసుకుంటుంది. వసుకు కూడా ఫుల్గా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఆ బెంచ్ మీద రిషి వెనకాల ఉన్న బెంచ్ మీద డైరీ లెటర్స్ అన్నీ ఫుల్గా పరిచేసి ఉంటాయి. సార్ అన్నీ చదివినట్టున్నారు అనుకుంటుంది వసు. సారీ సార్, మీతో ఇప్పుడు చెప్పాల్సింది కాదు సార్, కానీ మీరు జగతి మేడం మీద అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారో నాకు అర్థమయ్యేది కాదు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, మేడం మీరు మీ కన్న తల్లి అని అర్థమైంది. 2 days బ్యాక్ మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ లెటర్స్ అన్నీ చూశాను నేను. మ్యామ్కి తెలియకుండానే ఇవన్నీ తీసుకొచ్చేసాను.
మీరు నిజం ఏంటో తెలుసుకోవాలి అని ఇచ్చాను. మీరు మీ చిన్నప్పటి బాల్యాన్ని కోల్పోయారు సార్. మీరు ఇప్పటికీ మీ తల్లి ప్రేమ కోసం ఆరాటపడుతున్నారు. ఆ 5 ఏళ్ల కిడ్డు ఇంకా మీలోనే ఉన్నాడు సార్ అని రిషి హెడ్ని తన చేతితో నిమురుతుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, ఎందుకు మా పెద్దమ్మ ఇలా చేసింది వసు? మా పేరెంట్స్ కంటే తననే ఎక్కువగా నమ్మాను. కానీ తను నా జీవితాన్ని ఒక అబద్ధం మీద నడిపించారు. నా చిన్నప్పుడు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వదిలి ఉండలేదు. అలాంటిది నేను ఎంత వస్తాను అన్నా నన్ను తీసుకెళ్ళకుండా ఆవిడ ఒక్కదే వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయాక నాన్న ఎప్పుడూ డ్రింకింగ్ చేస్తూ ఒక గదిలో అమ్మనే తలుచుకుంటూ అలాగే గడిపేవారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ నన్ను తల్లిలా లాలించి పేరెంట్స్ ఇచ్చే ప్రేమ కన్నా ఇంకా బాగా చూసుకుంది. నన్ను చాలా గారాబంగా కేరింగ్గా చూసుకుంది. కానీ ఆవిడ వల్లే మా అమ్మను దూరం పెట్టాను అంటే నమ్మలేకపోతున్నాను. ఆవిడ నన్ను ఎందుకు ఇంత మోసం చేసింది వసు అని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటాడు. అప్పుడు వసు ఇలా అంటుంది, సార్ మీ పెద్దమ్మ ఎందుకు అలా చేశారో తెలియదు కానీ సార్, జగతి మ్యామ్ ఆ టైంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నేను ఆల్రెడీ లెటర్లో రాశాను కదా సార్. లేదంటే మ్యామ్ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళరు కదా సార్. ఎవరు మాత్రం ఊహించగలరు అని వసు అంటుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, ఆ తర్వాత అయినా మా అమ్మ నన్ను కలవడానికి ఎందుకు ట్రై చేయలేదు? నన్ను అలా వదిలేస్తుందా? 5 ఏళ్ల చిన్నపిల్లాడిని. ఇన్నాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నరకం అనుభవించా. ఆవిడ ఒక్కరినే నా లైఫ్లో చాలా మిస్ అవుతూ వచ్చాను అని ఏడుస్తాడు. అప్పుడు వసు రిషిని వదిలించి రిషి ఫేస్ పట్టుకుని చేతులతో, ఇప్పుడు కొంత నిజం తెలిసింది కదా సార్. అందరూ మీరు హ్యాపీగా ఉంటే చూడాలి అనుకునేవారే ఉన్నారు, కానీ ఎవరూ మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోలేదు. అది ఎందుకు అలా జరిగిపోయింది సార్. ఇంకా ఏడవకండి అని రిషి కన్నీళ్లు తుడుస్తుంది. అయినా సరే రిషి ఏడుస్తూనే ఉంటాడు. అది చూసి వసు తట్టుకోలేదన్నమాట. సార్ ఏడవకండి సార్ అంటూ రిషిని మళ్ళీ హగ్ చేసుకుంటుంది వసు. కానీ రిషి కొద్దిసేపటికి కొంచెం కిందకి జరిగి చంటి పిల్లాడు ఎలా అయితే అమ్మ హృదయాన్ని హత్తుకొని పడుకుంటాడో అలా హగ్ చేసుకుంటాడనమాట. అప్పుడు వసు కొంచెం షాక్లో ఉంటుంది రిషి హెడ్ అక్కడ పెట్టేసరికి. కొద్దిసేపు రిషి అలాగే సైలెంట్గా ఉంటాడు. వసు హార్ట్ బీట్ వింటూ రిషి కొద్దిసేపటికి కామ్ అవుతాడనమాట. ఆ తర్వాత కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి నార్మల్గా లేచి కూర్చుంటాడు. అప్పుడు వసు నార్మల్ అయ్యి సార్ అంటుంది. అంటాడు రిషి. నేనొకటి చెప్పొచ్చా అంటుంది వసు. అంటాడు రిషి. మీరు ఇలా బాధపడతారు అని తెలిసే మీ కళ్ళల్లో ఈ బాధ చూడలేకే మీతో డైరెక్ట్గా చెప్పకుండా ఇలా లెటర్ రాశాను అంటుంది. సార్ నేను ఇదంతా మీరు జగతి మేడంని క్షమించాలి అని చేశాను అనుకుంటారేమో సార్. నేను ఎప్పటికీ అలా చేయలేదు సార్. మీకు నిజం తెలియాలి. మీరు నిజం యాక్సెప్ట్ చేయగలిగితే చాలు సార్ ప్రస్తుతానికి. ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి. కాకపోతే మీరు ఇలా సఫర్ అవ్వడం నేను చూడలేకే ఇలా చేయాల్సి వచ్చింది. అంతేగాని నేను కావాలని చేయలేదు సార్. మేడంకి కూడా ఇవేం తెలియదు అసలు. నేను మేడంకి తెలియకుండా తీసుకొచ్చాను అంటుంది. రిషి ఏం మాట్లాడు అర్థం చేసుకుంటాడు. అలాగే కూర్చుంటాడనమాట. 5 మినిట్స్ తర్వాత లేచి వసు చేయి పట్టుకుని దాన్ని కూడా లేపుతాడు. రా వెళ్దాము అంటాడు. వెనక్కి తిరిగేలోపు ఈలోపు వసు పట్టులోంచి పేగులు పాపం ఆకలితో అరుస్తాయి అన్నమాట. అప్పుడు గుర్తొస్తుంది రిషికి వసు ఫాస్టింగ్ ఉంది, ఇంకా అలానే ఉంది అని. అప్పుడు వసుని త్వరగా తన కార్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి వసుకి ఇస్తాడనమాట. తాగమంటాడు. నేను తాగను సార్ అంటుంది వసు. మూన్ వచ్చేసింది చూడు అని పైకి చూపిస్తాడు. మూన్ వచ్చినా సార్ ఇలా వద్దు సార్. ఇంటికి వెళ్ళాక అందరి భార్యాభర్తలు ఎలా అయితే పూజ చేస్తారో అలా పూజ చేసి పూజ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఉపవాసం ముగిస్తాను అని అంటుంది. రిషి బుర్ర అడ్డంగా ఒప్పుకుంటూ త్వరగా రా అని అంటాడనమాట.
వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళాక రిషి కొంచెం ముందర నడుస్తాడు. డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా వసు ఆపుతుంది రిషి చేయి పట్టుకుని. వెనక్కి తిప్పి రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషి ఫస్ట్ షాక్ అవుతాడు తన సడన్ బిహేవియర్ చూసి. తర్వాత వసు తనకి ధైర్యం చెప్తుందని అర్థం చేసుకుంటాడనమాట. తను కూడా వసుని హగ్ చేసుకుని మనసులో ఇలా అనుకుంటాడు, తను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు, నిజం చెప్పినందుకు హ్యాపీగా ఉంది అనుకుంటూ లైట్గా నవ్వుతాడనమాట. నవ్వి థ్యాంక్స్ వసు అని అంటాడు. అంతే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడు ఇంతే. ఇంకా ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏమైనా గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. అదే నిజం తెలిసింది కదా వాళ్ళ పెద్దమ్మ ఎలా చేసిందని. ఇప్పుడు రిషి వాళ్ళ పెద్దమ్మని చూసి రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు గెస్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి ఎపిసోడ్లో వసు రిషి ఇంటికి వస్తారు కదా. వసు మనసులో ఎలా అనుకుంటుంది, సార్ ఎప్పుడు పెద్ద అత్తయ్య గారితో గొడవ పడతారో ఏమో అని భయపడుతూ ఉంటుందన్నమాట. టెర్రస్ పైకి వెళ్తారు. డోర్ దగ్గరికి వెళ్ళేసరికి రిషి ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని వదులుతూ ఉంటాడు. తన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకుని అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట టెర్రస్ మీదకి. రిషి రావడం చూసిన దేవయాని వెంటనే రిషి దగ్గరికి ఫాస్ట్గా వచ్చి, ఎక్కడికి వెళ్ళావు రిషి? ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయావు అని విన్నాను, ఏమైంది? నేను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు, ఎంత భయమేసిందో తెలుసా అని అంటుంది. అప్పుడు రిషి వీక్గా నవ్వుతూ, బాగానే ఉన్నా, ఏమీ అవ్వలేదు అని కనీసం వాళ్ళ పెద్దమ్మ వైపు కూడా చూడకుండా ఇంటికి వచ్చిన గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవయానేమో, రిషికి ఏమైంది? నా వైపు కూడా చూడలేదు, అలా వెళ్ళిపోయాడు, కనీసం పెద్దమ్మ అని పిలవనే లేదు, రిషి ఇప్పుడు ఎలా చేయలేదే అని టెన్షన్ పడుతుంది. రిషి వచ్చిన గెస్ట్తో మాట్లాడుతూ ధరణి వసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా చూస్తూ ఉంటాడు. వసు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కొంచెం వసుని చూస్తుంటే కొంచెం చిరునవ్వు వస్తుందన్నమాట. కొంచెం పక్కకు తిరిగి చూస్తే వాళ్ళ పెద్దమ్మ రిషి వైపుకి వస్తూ ఉంటుంది. ఆవిడతో మాట్లాడడం ఇష్టం లేక రిషి వసు ధరణిల దగ్గరకు వెళ్ళిపోతాడు. అప్పుడు ధరణి ఇలా అంటుంది, ఏంటి రిషి ఇంత లేట్ అయ్యింది? అసలు ఆ వసు గురించి ఆలోచిస్తున్నావా? వసుకి కళ్ళు తిరుగుతున్నాయంట అని చెప్తుంది. రిషి కంగారు పడతాడు. అవునా, ఎందుకు చెప్పలేదు అనేసి వసుని అడుగుతాడు. వసు తల కిందకి దించుకుని సైలెంట్గా ఉంటుంది. మా పూజ అయిపోయింది రిషి, అత్తయ్య గారు మీ ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మీకోసం మీరు వచ్చాక కలిపి చేద్దామని, ఇంకా ఏం తినలేదు, వెళ్ళి త్వరగా పూజ చేయండి అని రండి అంటూ ధరణి అంటుంది. అంతే, రిషికి వాళ్ళ పెద్దమ్మ గురించి చెప్తుంటే రిషికి బ్లడ్ బాయిల్ అయిపోతుందన్నమాట. అప్పుడు వసు రిషిని చూసి టెన్షన్ పడుతూ మనసులో ఎలా అనుకుంటుంది, రిషి సార్ చాలా సైలెంట్గా అరవకుండా బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు అనుకుంటే మళ్ళీ ధరణి అక్క అత్తయ్య గారి గురించి మాట్లాడుతుంది. రిషి సార్ ఏం చేస్తారో ఏమో అని తను టెన్షన్ పడిపోతుంది అనమాట. మళ్ళీ రిషి కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుంటాడు. కళ్ళు తెరిచి వసుని చూస్తాడు. వసు చాలా వీక్గా అనిపిస్తుంది. ఈలోపు దేవయాని వచ్చి రిషి చేయి పట్టుకుని, ఏమైంది నాన్న, అంత నీరసంగా అనిపిస్తున్నావు, డల్గా ఉన్నావు అంటుంది. అప్పుడు రిషి వాళ్ళ పెద్దమ్మ చెయ్యిని నెమ్మదిగా వదిలించుకుని, పూజకు టైం అయింది అని వసు చేతిని పట్టుకుని అక్కడి నుండి పూజ చేసే దగ్గరికి తీసుకెళ్తాడనమాట. దేవయాని మనసులో ఎలా అనుకుంటుంది, ఏమైంది రిషికి? జగతితో ఏమైనా మాట్లాడా ఏంటి? జగతి ఏమైనా చెప్పిందా అని ఇంకా టెన్షన్ పెట్టేసుకుంటుంది, చెమటలు రప్పించేసుకుంటుంది. పాపం తప్పు చేస్తే అది వెంటాడుతుంది, మనశ్శాంతిగా జీవించలేరు. ఇక్కడ దేవయాని పరిస్థితి కూడా అంతే కదా. ఆ తర్వాత వాళ్ళు పూజని కంప్లీట్ చేస్తారు. వసు అద్దంలో చంద్రుణ్ణి చూసి దండం పెట్టుకుంటుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈరోజు రిషి సార్కి నిజం తెలిసింది, ఇన్నాళ్ళు ఈ అంధకారంలో అబద్ధంలో బ్రతికారు. సార్కి వీటన్నిటినీ తట్టుకునే శక్తినిచ్చి ముందుకు నడిపించు. సార్ ఎప్పుడూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేలా చూడు. సార్ని ఇంకెవ్వరూ బాధ పెట్టకుండా చూడు దేవుడా అనుకుంటూ దండం పెట్టుకుంటుంది. వసు అలా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంటే రిషి వసునే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది రిషికి వసుని అలా చూస్తుంటే. అప్పుడు రిషి మనసులో ఇలా అనుకుంటాడు, నాకు వీళ్ళెవరి గురించి
ఇన్నాళ్ళు వీళ్ళతో ఉన్నా కానీ వీళ్ళెవరి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. కానీ నువ్వు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నాకు తోడుగా ఉంటావని ఈరోజు నాకు గట్టి నమ్మకం వచ్చింది. నా అన్నవాళ్ళు అందరూ నన్ను బాధపెట్టారు, మోసం చేశారు. నువ్వు వాళ్ళ ముసుగు తీసి నాకు నిజాన్ని చూపించావు. నేను బాధలో ఉంటే ధైర్యం చెప్పి ఓదార్చావు. నా లైఫ్లో నీ వాల్యూ ఏంటో నాకు ఈరోజు తెలిసొచ్చింది. నిన్ను ఫస్ట్లో చూసిన వసుకి ఇప్పుడు వసుకి చాలా మార్పు వచ్చింది. అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వేనా అని. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. నువ్వు నా లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటే నాకు ఏ బాధలు లేకుండా ఉంటాయి అనిపిస్తుంది అనుకుంటూ రిషి కూడా ఆకాశం వైపు చూస్తూ నా జీవితంతో నా వసు నా పక్కనే ఇలాగే ఉండేలా, మేము హ్యాపీగా ఉండేలా దీవించమని దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ విన్నారా? నా వసు అంట. పాపం రిషి అయోమయంలో ఉండి ఏమి ఆలోచిస్తున్నాడో ఏమో కానీ స్టూడెంట్ అని మర్చిపోయాడనమాట. వసు కూడా వాళ్ళ హస్బెండ్ కోసం ఉపవాసం ఉంటే తప్పేంటి అని అంటుంది అందరితో. ఇలా కొన్నాళ్ళకి వీళ్ళు సార్ స్టూడెంట్ రిలేషన్షిప్ గురించి మర్చిపోయి హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ ఎప్పుడవుతారా అని నేనైతే ఎదురు చూస్తున్నాను. ఆ తర్వాత రిషి వసుకి వాటర్ తాగిపిస్తాడు, స్వీట్స్ కూడా తినిపిస్తాడు. రిషి ఇలా తినిపించడం తాగిపించడం చూస్తుంటే వసుకైతే నవ్వు ఆగదు, సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లేట్ అయిందని అందరూ వెళ్ళిపోతారు. వసు ఏమో ఒక గోడకి జారబడి నిల్చుని ఉంటుంది. రిషికి అర్థమవుతుంది వసు చాలా వీక్గా ఉంది, ఆకలి వేస్తుంది అనేసి వసు చెయ్యిని పట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్తాడు. ఒక ప్లేట్ తీసుకుని ఫుడ్ పెడతాడు. సార్ ఏం వద్దు అంటుంది. నాకు అబద్ధం చెప్పకు, నీ మొహమే చెప్తుంది అంటాడు. వసు నవ్వి ఇంకో ప్లేట్ తీసి చపాతీ అది పెడుతుందన్నమాట. అంత ఆకలిగా ఉందా, 2 ప్లేట్స్ తింటావా అని రిషి అంటాడు. అది కాదు సార్, మీరు కూడా ఏమీ తినలేదు అని ఈ ప్లేటు మీకే అంటుంది. రిషికి ఏం తినాలనిపించదు, కానీ తను తింటే కానీ వసు తినదని తెలిసి ఇద్దరూ సైలెంట్గా ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ తింటారు. వాళ్ళు రూమ్లోకి వెళ్తారు. రిషి ఆ బాక్స్ చూస్తాడు ఓపెన్ చేసి. మిగిలిన లెటర్స్ చదవాలా వద్దా అనే డైలమాలో ఉంటాడు. ఈలోపు వసు వాష్రూమ్లోంచి డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్ వేసుకుని రిషి దగ్గరికి వస్తుంది. అప్పుడు వసు నెమ్మదిగా ఇలా అంటుంది, సార్ మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? నాకు తెలుసు సార్ మీరు ఎంత బాధలో ఉన్నారో. మీరు రాగానే పెద్ద అత్తయ్య గారితో గొడవ పడతారని చాలా టెన్షన్ పడిపోయా, కానీ చాలా బాగా కంట్రోల్ చేసుకున్నారు అని రిషి భుజాల మీద చేయి వేసి అంటుంది. రిషి వెంటనే వసుని హగ్ చేసుకుని మళ్ళీ చిన్నపిల్లాడిలాగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ నుండి వసుకి ఇది అలవాటు అయిపోయిందనమాట. పాపం రిషిని అలా చూస్తుంటే వసుకి కూడా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. అప్పుడు రిషి ఇలా అంటాడు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు వసు. ఆవిడ నన్ను 20 years పెంచింది. టెర్రస్ పైన కూడా ఆవిడ నా చేయి పట్టుకుంటే నాకు ఆవిడ 20 ఏళ్ళు చూపించిన ప్రేమ గుర్తు రాలేదు. నా గుండెని పిండేసినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది అని చాలా బాధపడతాడు. అంతలా మ్యానిపులేట్ చేసి కూడా నన్ను మా అమ్మని ఎందుకు దూరం చేశారు అని గట్టిగా అరవాలి అనిపించింది. కానీ ఈ 20 ఏళ్ళు తను ఒక తల్లి తన కన్న బిడ్డను ఎలా పెంచాలో అలా పెంచింది. బాధలో ఉంటే ఓదార్చారు, భయపడితే ధైర్యం చెప్పారు, నేను ఒంటరిగా ఉంటే నాకు ప్రేమను పంచారు. ఒక తల్లి తన బిడ్డకు ఏం చేయాలో అన్నీ చేశారు. అది అంతా ఒక అబద్ధాన్ని బేస్ చేసుకుని వచ్చింది అంటే నాకు చాలా భయంగా ఉంది. అమ్మ రాసిన లెటర్స్ చదివినా, ఆ అమ్మ గురించి ఆలోచిద్దాం అనుకున్నా కూడా నాకు ఈవిడే గుర్తొస్తున్నారు. మా అమ్మ చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుందో ఆ ప్రేమ కూడా నాకు గుర్తు రానివ్వకుండా ఈవిడ చూపించిన ప్రేమ అడ్డు వస్తుంది. ఈ అబద్ధాన్ని, ప్రేమని, ఆప్యాయతని అన్నీ మర్చిపోవాలని ఉంది. నాకు నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉంది. నాకు మా అమ్మ ప్రేమ కావాలి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అలా జరగాలంటే ఇవన్నీ మర్చిపోవాలి. నేను ఇక్కడ ఉంటే నేను మర్చిపోలేను. కాబట్టి మనమిద్దరం ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటాడు రిషి. వసు ఇదంతా వింటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదాం అంటే షాక్ అయ్యి, సార్ ఎక్కడికి వెళ్తాము, అందరూ అడిగితే ఏం చెప్తారు అంటుంది. రిషి అప్పుడు ఇలా అంటాడు, ఇప్పుడు ఈవిడితో గొడవ పెట్టుకునే ఓపిక నాకు లేదు వసు. వీళ్ళ మధ్య ఉంటే
నాకు అదే గుర్తొస్తుంది. అందరూ నన్ను మోసం చేశారు. ఎవ్వరూ నిజం చెప్పలేదు. కొన్నాళ్ళు నాకు మనశ్శాంతి కావాలి. నా మైండ్ క్లియర్ అయ్యాక అప్పుడు మాట్లాడతా ఈవిడతో అంటాడు. ఈలోపు మనం దూరంగా ఉందాం. రేపు మనం కాలేజ్కి వెళ్ళొద్దు. లగేజ్ ప్యాక్ చేసుకో. మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. వసు ఏమో చెప్పాలి అని సార్ అంటుంది. రిషి వసుని ఏమీ మాట్లాడనివ్వకుండా చాలా వీక్గా ప్లీజ్ వసు అంటాడు. వసు అర్థం చేసుకుని తల ఊపుతుంది ఓకే అన్నట్టు. రిషి కన్నీళ్ళు తుడిచి మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండడమే నాకు కావాలి అంటుంది. రిషి హమ్ అన్నట్టు కొంచెం తల ఊపి లైట్గా నవ్వి థ్యాంక్స్ చెప్పి వసుని హగ్ చేసుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ రోజుకి స్టోరీ అయిపోయింది. ఐ హోప్ మీకు స్టోరీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.